హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనము ఫాండెంట్ యూస్ చేసి స్మాల్ క్యూట్ టెడ్డీ బేర్, అది కూడా పడుకుంటే ఎలా ఉంటుంది బోర్లా పడుకున్నట్టు, మనం ఈ వీడియోలో చేసి చూపిస్తాను. సింపుల్ స్టెప్స్లోనే చెప్తానమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ ఏదైనా ప్రాసెస్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. ఎక్కడైనా నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపించినా నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇస్తే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చే వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక ఫాండెంట్ తీసుకోండి. ఇక్కడ నేను బ్రౌన్ కలర్ ఫాండెంట్ అయితే యూస్ చేస్తున్నాను. వైట్ ఫాండెంట్ లో జెల్ కలర్ అనేది బ్రౌన్ అప్లై చేసుకుంటే, స్ట్రెచ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మీకు బ్రౌన్ కలర్ ఫాండెంట్ అనేది వచ్చేస్తుంది. సో స్ట్రెచింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రోలింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఈ సైజ్ రోల్ చేసుకున్న ఫాండెంట్ ని తీసుకొని బాగా రోల్ చేసుకోవాలి. లైక్ లడ్డు లాగా రోల్ చేసుకొని ఒకసారి పామ్స్ మధ్యలో పెట్టి మీరు అదుముకోవాలి. అదుముకున్నట్లయితే మనకి ఫేస్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం బాడీ పార్ట్, ఫేస్ కంటే ఇంకొంచెం పెద్దదిగా కట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా రోల్ చేసుకోవాలి. బాడీ పార్ట్ అనగానే మనకి కింద ఫ్లాట్ గా ఉండాలి అండ్ టాప్ సైడ్ మనకి పిరమిడ్ లాగా లైక్ కోన్ షేప్ లో రావాలన్నమాట. బాడీ నెక్ మనకి పైకి వచ్చేటప్పటికి సన్నగా ఉంటుంది, కింద బాటమ్ కొంచెం లావుగా ఉంటుంది. సో ఓవరాల్ చూస్తే మీకు కోన్ షేప్ లో ఉండాలి, కోన్ సిలిండర్ షేప్ లో ఉండాలి. సో ఈ విధంగా మనము ఒక ఎడ్జ్ లో పెట్టుకొని మీరు రబ్ చేసుకుంటే కోన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బాటమ్ వచ్చేసి చేత్తో కానీ ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఒక చిన్న కట్ అయితే చేసుకోండి. వీడియోలో చూపించిన సైజులో బాగా రోల్ చేసుకుని దాన్ని సగం సగం హాఫ్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు కింద ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్ వచ్చేసి ఫ్లాట్ చేసుకోవాలి. వన్ సైడ్ ఎడ్జ్ వచ్చేసి కోన్ షేప్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్స్ కి లెగ్స్ కి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఫాండెంట్ తీసుకోండి, లైట్ గా హ్యాండ్స్ యూస్ చేసి రోల్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలో ఒక కట్ అనేది ఇచ్చేసుకోండి. ఇప్పుడు కట్ అయిన ప్లేస్ లో ఇలాగ మీరు ప్రెస్ చేస్తే మీకు బాటమ్ అనేది ప్లెయిన్ గా వస్తుంది. సో ఫ్లాట్ అయిపోతుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద ఎడ్జ్ వచ్చేసి మీరు ఈ విధంగా ప్రెస్ చేసి ఒక సైడ్ కి రోల్ చేస్తే మీకు కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చూసుకుంటే కనుక యానిమల్స్ అయినా ఫాండెంట్ ప్రిపేర్ చేసేవి, డాల్స్ అయినా యానిమల్స్ అయినా ఇంకా టెడ్డీ బియర్స్ అయినా మోస్ట్లీ ఇదే మెథడ్ ఉంటుంది. సో హెడ్, బాడీ, తర్వాత లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఇలాగా చేసేసుకుంటాం. ఇప్పటి వరకు చూపించిన ప్రాసెస్ మోస్ట్లీ కామన్ ఫర్ ఆల్ ద అదర్ టాపర్స్ ఆల్సో. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫేస్ కి ఇయర్స్ లాంటివి పెడతాం కదా, ఇయర్స్ తోక లాంటిది, వాటి కోసం చిన్న చిన్న బాల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్ గా ఫస్ట్ కట్ చేసుకొని దీన్ని మీరు చేతులతో మధ్యలో పామ్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఒక బాల్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు టెడ్డీ బియర్ కి నేను కొంచెం ఏదైనా టెక్స్చర్ ఎఫెక్ట్ ఇద్దామని చెప్పి ఇలాంటి ఒక నాజిల్ యూజ్ చేశాను. గ్రాస్ నాజిల్ మీకు తెలిసి ఉంటుంది కదా. ఈ నాజిల్ తో షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి దీంతో నేను ఓవరాల్ ఫాండెంట్ అంతా కూడా ఇలాగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే ఏమైతుందంటే మనకి ఆ టెక్స్చర్ అనేది టెడ్డీ బియర్ కి వస్తుందని చేశాను. లేకపోతే మీ దగ్గర షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఏదైనా నైఫ్ కానీ సూది కానీ పెట్టి మీరు చిన్నదిగా పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. నాకు అంత టైం లేదు, సో నేను ఈ మాత్రం టెక్స్చర్ చాలని ఆపేస్తున్నాను. అండ్ టెడ్డీ బియర్ ఫేస్ లో మనకి ఐస్, నోస్, మౌత్ ఇవన్నీ పెట్టాలంటే కొన్ని ఫాండెంట్ టూల్స్ అనేటివి అవసరం అనమాట. జనరల్ గా ఏ టాపర్ మీరు యానిమల్ లైక్ డాల్, బీయింగ్స్ లాంటివి ఏదైనా మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కంపల్సరీ ఈ ఫాండెంట్ టూల్స్ అనేటివి ఉండాలన్నమాట. ఇట్స్ అరౌండ్ 200 లోపలే ఉంటుంది. వన్ టైం పర్చేస్ చేసి పెట్టుకుంటే చాలు, మీకు మిగతా ప్రతి దానికి యూజ్ చేయొచ్చు. ఇవి లేకుండా చేయలేమా అంటే కొంచెం కష్టమే. మీరు అదే టూల్ లాంటిది ఏదైనా మీ ఇంట్లో వేరే అదర్ దానికి ఆప్షనల్ వేలో వెళ్తే మీకు దొరికితే దాన్ని పెట్టి కూడా మీరు ఇంప్రెషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. సో మీకు ఈజీగా మీషో, అమెజాన్ వీటిల్లో ఉన్నాయి, సెర్చ్ చేసి తీసుకోండి. అండ్ నేను ఆన్లైన్లో ఈ హోమ్ బేకరీ నీడ్స్, ఈ టూల్స్ అవన్నీ కూడా నేను అక్కడే కొంటుంటాను. సో ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేసుకోవాలన్న వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పైన ట్యాగ్ చేస్తున్నాను, చూసి తెలుసుకోండి. వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టెడ్డీ బియర్ పడుకున్నట్టు మనకి కావాలి కాబట్టి నేను సెట్ చేసుకుంటున్నాను. ఎలా పెడితే మనకి పడుకున్నట్టు ఆ ఫీలింగ్ అనేది తీసుకురావచ్చు టెడ్డీ బియర్లో అని చెప్పి సెట్ చేసుకోండి. ఫస్ట్ లెగ్స్, బాడీ అవన్నీ పెట్టి కరెక్ట్ ప్లేస్లో ఇది ఇలా వస్తుంది అని మీకు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఓకే అయిపోతే నెక్స్ట్ మనం బ్రష్తో వాటర్ డిప్ చేసుకొని లెగ్స్, హ్యాండ్స్, టెయిల్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా స్టిక్ అనేది చేసేసుకుంటాం, అంటించేసుకుంటాం. మీరు ఒకసారి అంటించిన తర్వాత దాన్ని ఊరికే కదపకండి, అలా వదిలేయండి. అప్పుడే బాగా అంటుకొని త్వరగా సెట్ అవుతుంది. మనం కదిపే కొద్దీ అది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఫాండెంట్ టాపర్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి, ఓకేనా. ఒకవేళ మీరు లెగ్స్ అండ్ హ్యాండ్స్ హైట్ ఎక్కువ అనిపిస్తే అంటించేటప్పుడు మీరు అప్పుడు కట్ చేసి కూడా ఈ విధంగా అల్టరేషన్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కూడా పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ హెడ్ పార్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను చెప్పిన టూల్స్ అయితే కావాలి. సో ఆ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తాను ఇప్పుడు అనేది 1 by 1 చూపిస్తాను. మన ఛానల్లో ఇప్పటి వరకు మీరు చూస్తున్నారంటే నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చింటే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము టెడ్డీ బియర్ ఇయర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలాంటి ఫౌండెంట్ టూల్స్లో రెండు వైపులా ఒక చిన్న రౌండ్ అండ్ పెద్ద రౌండ్ ఉంటుంది. సో పెద్ద రౌండ్ తీసుకొని ఆ బాల్స్ మీద మీరు ఇంప్రెషన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఇయర్ షేప్లో వస్తుంది అనమాట. సో దానికి ఒక సైడ్స్లో కట్ చేసుకుంటే మనకి ఫ్లాట్నెస్ అనేది దొరుకుతుంది ఒక సైడ్. సో ఆ ఫ్లాట్నెస్ ఉన్న సైడ్ మనం అంటిస్తాం. ఈ ఫేస్కి ఇలాగా అంటించేసుకుంటాం. అంటించుకున్న తర్వాత అది అంటుకుందా లేదా అనేది ఒకసారి ఆ టూల్ పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇంప్రెషన్ ఇవ్వకపోయినా ప్లెయిన్గా కూడా మీరు కట్ చేసి పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఈ టూల్ లేకపోతే మీరు ప్లెయిన్గా కూడా సర్కిల్ని కట్ చేసి డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇప్పుడు వచ్చేసి మౌత్ పార్ట్లో మనకి కొంచెం వేరే కలర్ అనేది ఆపోజిట్ కలర్ లేదా లైట్ కలర్ అనేది ఒక ఓవెల్ షేప్లో మీరు చేసుకోండి. ఆ చేసుకున్న దాన్ని మనము వాటర్ అప్లై చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము. జనరల్గా టెడ్డీ బియర్స్ ఆర్ ఎనిమల్స్ అదర్ ఇలానే ఉంటుంది కాబట్టి అందుకే మనం వేరే కలర్ లైక్ మీరు వైట్ కూడా పెట్టుకోవచ్చు, ప్లేస్లో ఎల్లో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. నేనైతే లైట్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న బాల్ టూల్ పెట్టుకొని మనం ఐస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. చూసారా, ఈ విధంగా బుడ్డి ఐస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో చూసుకోండి ఎక్కడ మనకి ఐస్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేది చూసుకొని ప్రెస్ చేయండి. ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ మనం దాన్ని నార్మలైజ్ అయితే చెయ్యలేం కాబట్టి జాగ్రత్తగా పెట్టి చూసుకోండి. పైనే ఇలా కరెక్ట్గా ఉంటుందా అనుకొని అక్కడ మీరు ఇంప్రెషన్ అనేది ఇచ్చేసుకోండి. నోస్ కి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది కావాలి. సో కటర్ యూజ్ చేసి ఆ నోస్ మార్క్ ఎలా ఉంటుందో ట్రయాంగిల్ షేప్ లో ఇచ్చేసుకున్నాను. దానికి కింద మనము నోరు ఓపెన్ లో ఉన్నట్టు మనకి కావాలి కాబట్టి మౌత్ టూల్ అనేది ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ టూల్ యూజ్ చేసి మీరు లోపలికి ప్రెస్ నొక్కాలన్నమాట. తర్వాత లాస్ట్ మౌత్ కి ఎడ్జెస్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్, ఆ ఎడ్జెస్ దగ్గర కొంచెం షార్ప్ ఇచ్చారంటే అది ఫుల్ స్మైల్ చేస్తున్న ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత బ్లాక్ కలర్ ఫాండెంట్ ని మీరు చిన్న చిన్న బాల్స్ గా క్రియేట్ చేసుకొని ఐస్ లో 2 అండ్ నోస్ లో ఒకటి కొంచెం పెద్ద సైజ్ 3 బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని కొంచెం లైట్ గా వాటర్ డిప్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. అంతే, సింపుల్ టెడ్డీ బియర్ హెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీని హెడ్ ని అటాచ్ చేయాలి కాబట్టి సో బాడీకి హెడ్ అనేది ఎలా పెడితే బాగుంటుంది అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని ఫస్ట్ బాడీలో టూత్ పిక్ ని మెల్లిగా ఇన్సర్ట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత హెడ్ ని ఏ డైరెక్షన్ లో ఉంటే టెడ్డీ బియర్ కి బాగుంటుందో చూసుకొని ఇన్సర్ట్ చేసేసుకోండి. సో అంతే. సో టోటల్ గా చూసారు కదా, చాలా ఈజీ స్టెప్స్. ఫస్ట్ చూసినప్పుడు మీకు
కష్టంగా ఉందేమో అని అనిపించొచ్చు. బట్ ఈ వీడియో చూస్తూ మీరు కూడా ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ టెడ్డీ బియర్‌ని మీరు మూన్ మీద కూడా పడుకున్నట్టు డిజైన్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.